Hello, Vijayawada! Future All Homes presents Laukyam Audio Function. Associate sponsors, Sarna Ceramics and co-sponsors by Vijay Lakshmi Housing. Hi, Lasya. Hi. ఇది విజయవాడ అమ్మా, విజయవాడ. అరుపులు ఎనర్జీకి తక్కువ లేదు ఇక్కడ. అది తెలుస్తుంది, బాగా అరుస్తున్నారు. ఇలాంటి ఎనర్జీ కావాలి. బట్ నాకు డౌట్ రవి, ఆడియో రిలీజ్ ఏ సినిమా ఆడియో రిలీజ్ అయినా హైదరాబాద్ లో జరుగుతుంది కదా, వై విజయవాడ? విజయవాడలో ఎందుకు జరుగుతుంది? విజయవాడలో ఎందుకు జరుగుతుంది అంటుందండి. అది ఎందుకు ఏమండి, సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఆడియో ఫంక్షన్స్ జరుగుతాయి. కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, కొన్ని సినిమాలు అంత బాగా ఆడవు. కానీ విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేస్తే సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్స్. భవ్య క్రియేషన్స్ వారి బ్యానర్లో ఈరోజు మరి లౌక్యం సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ని మరి నూతన రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్గా డిసైడ్ చేసినటువంటి ఈ విజయవాడ నగరంలో మొట్టమొదటి సినిమా ఆడియో ఫంక్షన్ చేసినటువంటి ఈ సినిమా బ్రహ్మాండంగా తప్పనిసరిగా ప్రేక్షక ఆదరణ పొందుతుందని తప్పనిసరిగా ఇవాళ కథానాయకుడు హీరో గోపీచంద్ గారు కానీ ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆ అమ్మ దుర్గమ్మ పాదాల చెంతన రిలీజ్ చేయబడినటువంటి ఆడియో ఫంక్షన్ని తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. మేయర్ కొనేరు శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. మరి ముందుగా ప్రసాద్ గారి లౌక్యం ఇక్కడ ఆడియో రిలీజ్ చేసి కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిలో మొదటిగా నాంది పలికినందుకు ఆ సినిమా నిర్మాతగా సినిమా యూనిట్ అందరికి కూడా పేరు పేరున విజయవాడ మేయర్గా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే విచ్చేశారు మన హీరో గోపీచంద్ గారికి స్వాగతం, సుస్వాగతం. హలో విజయవాడ. లౌక్యం నేను ఇందాక లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అక్కడ కూర్చొని నేను ఆకాశం వైపు చూస్తున్నా, ఎందుకంటే చినుకులు పడుతూ ఉన్నాయి. ఈ చినుకు లాగిపోతే ఈ సినిమా సూపర్ హిట్ అనుకున్నా, అయిపోయింది. లౌక్యం అన్న సినిమా నా కెరియర్లో, మా అందరి కెరియర్లో, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళ అందరి కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ. దానికి కారణం ఏంటి చెప్తాను. నేను సత్య అన్న సినిమాతోటి రైటర్గా మారాను, అలాగే గీతాంజలి అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మారాను, లౌక్యం అన్న సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా కూడా మారాను. నేను ఈ సినిమాని గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నాను. నేను ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఫుల్ ఫిలిం చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్తారింటికి దారేది అన్న సినిమా చూసినప్పుడు నాకు తల నుంచి కాళ్ళ వరకు ఒక కరెంట్ పాకింది, ఒక ఎనర్జీ వచ్చింది. అలాగే గోపీచంద్ గారి కెరియర్లో లౌక్యం ఆయనకి అటువంటి సినిమా అవుతుంది. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్మి ఆ రోజు ఎడిటింగ్ రూమ్ నుంచి బయటికి రాగానే, సార్ మీరేమనుకోకపోతే గుంటూరు డిస్ట్రిక్ట్ నా సొంత జిల్లా, అది నేను తీసుకుంటానని చెప్పాను. ఈ కథ ఓకే అవడానికి ఫస్ట్ ముగ్గురు కారణం అండి. ఒకటి ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు, 2 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నేరవి గారు, 3 నా హీరో, అందమైన హీరో మా గోపీచంద్ గారు అండి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఇంకో ముగ్గురు కారణం ఉన్నారండి. ఒకటి నా గురువు గారు, 2 గురువులు ఉన్నారు నాకు, గోపీమోహన్, కోన వెంకట్, నేను వాళ్ళ దగ్గరే పనిచేశానండి. అలాగే మా డైరెక్టర్ మా అన్నయ్య శ్రీవాసు అండి. చిన్న సీక్రెట్ చెప్తానని అది చెప్పి ముగించేస్తాను. ఈ కథ ఓకే అవ్వాలి అని నేను మొక్కుకుంటూ వీళ్ళందరూ నా చేత బలవంతంగా మొక్కిచ్చారు దేవుడికి. హీరో కథ ఓకే అంటే మనం హైదరాబాద్ నుంచి తిరుపతి నడవాలి అన్నారు. సరే అనగా నా కరెక్ట్ హీరో ఓకే అన్నారండి. 17 రోజులు తిరుపతి నడిచానండి, హైదరాబాద్ నుంచి తిరుపతి దేవుడి దగ్గరికి. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. ఫస్ట్ మారింది యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పనిచేశానండి.
సెకండ్ డెవలప్మెంట్ గబ్బర్ సింగ్ టు పవర్ స్టార్ నన్ను పిలిచారండి. థర్డ్ డెవలప్మెంట్ బ్రహ్మానందం గారిని లెజెండరీ కామెడియన్ నాకు ఇచ్చేసి వాళ్ళ అబ్బాయిని డైరెక్షన్కి ఇచ్చారు. సో ఇదంతా కారణం భవ్య ఆనంద ప్రసాద్ గారికి వెళ్తుందండి. అలాగే నా గురువులు ఎలాంటి బ్యాషిజాలు లేకుండా నాకు చాలా సహాయం చేసి నా వెన్నుదన్నుకున్న కోన వెంకట గారికి, గోపిమోహన్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఇదే విజయవాడలో నేను సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఇది సినిమా నుంచి బెజవాడ, ఈ జిల్లా వాడిని, ఈ బెజవాడలో చదువుకున్నవాడిని, ఇక్కడే సైకిల్ వేసి తిరిగిన వాడిని. అందులో ఇలవాళ్ళ ఒక గొప్ప కన్సర్న్లో పనిచేసిన అనుభూతి, మంచి కథ, మంచి డైరెక్టర్ చేతిలో పడి ఒక మంచి వేషం వేసినప్పుడు నటుడికి అంతకంటే కూడా ఆస్తి ఏమీ లేదు, అంతస్తులు. అప్పుడు సంపాదించే డబ్బు కంటే కూడా మాకు అక్కర్తి. ఇంతమంది అభిమానులు ఈ ఊరు వాడిని మధ్య మాట్లాడటం, ఇందులో ముఖ్యంగా ప్రసాద్ గారు, ఆంధ్రప్రసాద్ గారు కంగ్రాచులేట్ చేస్తున్నా. రణం అనే సినిమాలో మా ఇద్దరు గోపిచంద్ మీ అందరు చూశారు. అదే మొట్టమొదటి ఫిక్షన్ నుంచి కూడా చాలా సినిమాలు ఆయనతో చాలా మంచి వేషాలు పడుతున్నాయి నాకు. ఈ సినిమాలో కూడా ఆయన ఫాదర్గా మేము ఇద్దరం అమ్మ తల్లిదండ్రులుగా యాక్ట్ చేసాం. చాలా మంచి పేరు మాకు కూడా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇంత గొప్ప సినిమా బాగా ఆడుతుందని చెప్పక్కర్లేదు. ఆ దుర్గమ్మ తల్లి పాదాలు చెందుతున్నాం. తప్పకుండా ఈ ఫంక్షన్ విజయోత్సవంలో ఒక మంచి సినిమా మళ్ళీ మేము 100 days ఫంక్షన్లో ఇదే చోట మళ్ళీ షీల్డ్ తీసుకోవాలని కోరుకుంటూ, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి, మా గోపిచంద్ సక్సెస్ కోసం, మా శ్రీవాస్ డైరెక్టర్ కోసం, ముఖ్యంగా పనిచేసిన తోటి నటీనటులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. ఇంత పెద్ద క్రౌడ్ నా జీవితంలో నేను చూడలే, నాకు భయంగా ఉంది. ఒక్క మాట చెప్తానండి సినిమా గురించి, ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది. అంటే కామెడీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూ వస్తారు, నవ్వుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుని నవ్వుకుంటూ సినిమా ఇస్ నవ్వుకుంటూ అంత బాగుంటుంది. ఫస్ట్ టైం నేను కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశాను. మీరందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రగతి గారు. భయం వేసిందని కూడా చాలా స్వీట్గా మాట్లాడారు. సంపత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐ విష్ రూబిన్స్ ఆల్ ద సక్సెస్. ఇది రూబిన్స్ షో, ఇట్స్ అన్ ఆడియో లాంచ్. ప్రసాద్ గారు ఈ ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక చాలా కూల్ ప్రొడ్యూసర్. శ్రీవాస్ డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పి మీరు చేయాలి, ఈ సినిమా బాగుంటుందని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ గోపీచంద్ గారు కోన చెప్పినట్టు హీఈస్ అ జెంటిల్మెన్ అండ్ హీఈస్ అ థరో జెంటిల్మెన్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ అవుతుంది అండ్ మీరందరూ చూస్తారు. నేను ఇప్పుడు పైన వచ్చేటప్పుడు ఒక అనుకున్నా, విజయవాడ, తమిళ్లో వాడ అంటే రా, విజయ్ అంటే సక్సెస్, ఇక్కడ రా సక్సెస్ వస్తుందని చెప్పి. సో విజయవాడ, మీరు దీన్ని సక్సెస్ చేయాలి నమ్ముకుంటూ. జై హింద్. థ్యాంక్ యూ. Awesome crowd, Vijayawada. I am glad to see everyone over here. నేను మిమ్మల్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. And it's a pleasure working with Gopichand sir. I had a lot of fun because this is the first time I'm trying out my hand at comedy. And thanks to my director Srivasu sir for believing in me and giving me this opportunity, and Bhavya Creation as well. Thanks a lot, and I hope all of you will love Sur Suparu and enjoy the song. Thank you.